ఎస్ ట్రేడర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరికీ నమస్కారం. బిట్కాయిన్లో మన స్ట్రాటజీ ప్రకారం చూడండి లెవెల్స్. ఇది సాటర్డే సండే స్లోగా ఉంటుందని చెప్పుకున్నాం కదా, అదే రకంగా ఈరోజు సపోర్ట్ను టచ్ చేసింది. మనకు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత 5:30 నుంచి సెషన్ ఓపెన్ అవుతుంది. 5:30 నుంచి. కానీ ఇదేం చేసింది, మిడ్ నైట్ 1:30కే మన సపోర్ట్ని టచ్ చేసి ప్రజెంట్ మెల్లగా ఉంది. మార్కెట్ స్లోగా ఉంటుంది సాటర్డే సండే. కాకపోతే ఒక్కొక్క రోజు కూడా మనకి 500-600 పాయింట్స్ ఇస్తుంది. మొత్తానికి 1000 లోపు పాయింట్స్ మాత్రం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే మనకి మన లెవెల్స్ని బట్టి చూసుకోవాలన్నమాట. మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకున్న దాని ప్రకారం ఆ రోజు మూమెంటం స్పీడ్గా ఉంటుంది. అయితే ఈరోజు చూడండి, మనకి ఇది రెసిస్టెంట్ 1,16,350 ప్రజెంట్ రెసిస్టెంట్. సపోర్ట్ని ఆల్రెడీ టచ్ చేసింది. ఈ ఈ సపోర్ట్ వచ్చేసి 1,15,246 సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ నుంచి టచ్ చేసి ఇక్కడికి నియర్ బై 1,16,400 దగ్గరికి, 350 దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈరోజు మూమెంటం స్లోగా ఉంటుంది కనుక ఎట్లా వెళ్తుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ప్రజెంటు మన సపోర్ట్ను టచ్ చేసింది, కానీ ఇక్కడ ఒక స్వింగ్ కూడా క్రియేట్ చేయలేదు. ఒక స్వింగ్ క్రియేట్ చేసిన తర్వాత ఒకవేళ ఈ స్వింగ్ బ్రేక్ అయ్యి పైన క్లోజ్ ఇస్తే ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేసుకొని పైకి వెళ్తే ఈ రెసిస్టెంట్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఎటువంటి ఎంట్రీ తీసుకోవద్దు. తీసుకున్నా కూడా అది ఉపయోగం ఉండదు. ఆప్షన్లో తీసుకునే వాళ్ళకి ఇంకా అది మనల్ని తినేయడానికే చూస్తుంది. ఎందుకంటే ఆప్షన్లో చాలా స్పీడ్గా కరిగిపోతుంది అనమాట. ఈ 4:30 5:30 లోపు అయిపోతుంది కదా. 16:30 అంటే 4:30 టు 5:30 లోపు మనకి క్లోజ్ అయిపోతుంది. 5:30కి 5:30 నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది కనుక ఈరోజు ఆప్షన్లో చేయకపోవడం బెటర్. ఒకవేళ చేసినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది సపోర్ట్ దగ్గర ఎంట్రీ తీసుకుంటేనే తక్కువ స్టాప్ లాస్తో దొరుకుతుంది కనుక మళ్ళీ రెసిస్టెంట్ వరకు స్పీడ్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఈరోజు. అందుకే ఈరోజు ట్రేడ్ చేయకపోవడం బెటర్. లెవెల్స్ కూడా స్లోగా ఉంటాయన్నమాట. మన లెవెల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి, కానీ ట్రేడింగ్ స్లోగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని ట్రేడ్ చేయండి. ఈ లెవెల్స్ని మాత్రం అబ్జర్వ్ చేయండి. ఇది 1 అవర్లో వేసిన 16:30 1 అవర్ హైలో క్యాండిల్కి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్కి తీసుకున్నాం. ఓకే, ఇది గమనించి ట్రేడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.